నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామానుడు కదే, పిత్రోడు అంటే వాడే. నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఆ మంది ఎవరు ఇప్పుడు ఎందుకులే, మా తెల్లారుజాము చూసుకోవచ్చు, కానీ నువ్వు ఆడుకొని పాడుకమ్మ, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ఏం చేస్తావే, అలవాటు అయిపోయింది. ప్రాణంలే వాడి కోసం నేర్చుకున్నా, ఇప్పుడు నీకు తప్పట్లేదు. వాడు పోయాడు, వాడు పోయినా నాకు పట్టింది కర్మ. ఏం చేస్తా, కొంపంతా నాశనం చేసావు, మొత్తం డబ్బంతా ఆ కొట్లోనే కట్టావు. అమ్మా అలా అనుకోబాకమ్మా, అందుకోసమేనమ్మా నేను మీకోసం పోకలాటు మళ్ళీ సంపాదిద్దామని. నువ్వు బాకులాడింది, నువ్వు పోగొట్టింది, ఇప్పుడు మేము సంపాదించాలి. తప్పేదేమో. సరే పోయిరా పో, కింద ఎవరో వచ్చారు. విరిసినది వసంతగానం పుల పల్లవిగా, విరిసినది వసంతగానం పుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంతగానం పుల పల్లవిగా. సుమందినాదం రతివేదం మరులూరే భ్రమణనాదం, రమ్మంది మోహం ఒక దాహం జత కోరే భ్రమణమైకం, పరువాల వాహిని ప్రవహించేవని పులకించగామిని ప్రభవించేవని, మారుడే సుకుమారుడు జతకూడ మాయగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. చెప్పవలసిన విషయమే మర్చిపోతుంది. ఏం మర్చిపోయావే? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు. ఈయన పోయాడు, ఏమొచ్చింది? ఆయన పోలా ఈయన పోయిన తర్వాత మన ఇద్దరుని మాత్రం చేసేదే ఉంది. చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. అమ్మా, పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఏం మాయిదారు రోగం వచ్చి మన వీధికి వచ్చాడట? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం మాయిదారు రోగం వచ్చిందో వాడికి ఆ మాయిదారు రోగం. ఏమిటమ్మా అది? చెప్తారు వినమ్మా. ఉలపు రోగము పుట్టని వాడు, అమ్మా జాగ్రత్తగా వినమ్మా, అక్షరం పోతే లక్షలు పోయినట్టు. ఉలపు రోగము పుట్టని వాడు సానివాడకే రాడు. వచ్చాడే అనుకో, వచ్చేపో మన ఇంటి వైపు కండెత్తి చూడడు. మరి చూస్తేను అట్లు చూచిన వాడే మన ఇంటి బంటగునే. అంతేకాదమ్మా, అతడి మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయ బట్టి నడమంతో శ్రీ అంతా అతని వల్లేనట. అమ్మా, ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజువాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడే బాబు. రుచి తగిలిందనమాట. అందుట్లో నీ చేయి సామాన్యమాట. నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. సరేగానమ్మా, పొద్దుననగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి, చిత్రం రాలేదేమే. ఏం చేస్తుందో ఏమో. ఎక్కడికి వెళ్ళిందోనమ్మా? అమ్మా రామ్మా రా, ఇక్కడేమో రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆడుకున్నంత. ఎందుకు ఏడుస్తావు? ఎందుకే అమ్మా, నన్ను బజార్కి పంపించద్దంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైంది? ఏమైంది? ఈ ఊరికి చిత్రామ్యమ్మని చూపించు, చిత్రామ్యమ్మని చూపించు. గోల్ చేస్తున్నారే.
పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ కూజావు నవ్వపడండి పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా, ఎంతమంది అడిగారు? ఒకలా ఇద్దరా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగు తొండని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అరుగుతుందా తరుగుతుందా? సరే సరే ఇప్పుడే మట్టి. అమ్మా అలా గోల్ చేస్తున్నారా? పరిగెత్తుకుంటూ ముందుకు పడ్డానే. ముందుకు పడితే ఎదర కావాలి మట్టి వెనక ఈపుని ఎందుకైంది? ముందుకు పడి పక్క తొలేవే. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా, బొత్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సరేలే, నువ్వు వెళ్ళి సంగతి ఏమైంది? ఎవరో పెద్ద సుబ్బారావు అంట, ఆయన కూడా చిన్న సుబ్బారావు నా ఎదురుకొచ్చి ఏగా చూసారే. అసలే బిత్తరోడు అయిపోయాడు మీ మధ్యోడు. అమ్మా చిత్ర, అమ్మా ఎగాతిగా చూశాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదు, లోపలికి వచ్చి నిన్నేదో చేస్తాను. ఏడ్చాడు ఎదవా వాడు. బాబుకే వల్లగా పడ్డాడు. ఆ తర్వాత అమ్మా 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 అక్కయ్యని అడిగారే. నువ్వేమని చెప్పావే? మేడ పైన సింగారు ఇచ్చుకుంటుందని చెప్పా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? సరే సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్త మాటు మనుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ. చెప్పమ్మా. పట్టపలిసిన చేప పైకి తెలియదు. ఏమ్మా వెతకపోయింది ఇక కాలికి తగిలినట్టుగా. ఏం జరిగింది? సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారమ్మా. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా. అమ్మా అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానుకుర గువ్వల చెన్న అని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగస్థలపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసుండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. అమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ యుందే లగ్నం చేశాను. నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలిపెట్టవేది సంగతి. అమ్మా నేను ఇంత బాధపడుతూ చెప్తుంటే నీకు వేళాకోళంగా ఉందటే? అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా కసాయి దానివే నువ్వు? ఇంత డబ్బు పిచ్చి పట్టింది ఏమిటే నీకు? కన్న తల్లిని పట్టుకొని నువ్వు కన్నావా పెంచుకున్నావు? మీకోసమే కదా ఈ డబ్బు నేను సంపాదించేది, నా కోసం కాదు కదమ్మా. నా కోసం సంపాదించిన డబ్బు నేను ఎప్పుడో ఖర్చు చేశావు. అమ్మా నా మాట వినవే, నా మాట వెళ్ళేలా చెప్పమ్మా. నేను వినను 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 వినను. అమ్మా చిత్ర, అక్క నా మాట ఎన్నంటుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది? మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం అమ్మా బతకను. వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. కందిపాడు వరకు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారే? వింటానులే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎందుకే ఏడుస్తావు? ఎందుకు నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవరే? అది అమ్మ నీ బాధ. మగిషెట్టు కుర్రోళ్ళు 2 ఉండారే, వాళ్ళలో ఒకరిని చూసుకొని నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాంతి షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అమ్మా అయితే చచ్చిపోవే. లేదమ్మా, అక్కను భయపెట్టడం కోసం తిట్టికే. అమ్మా చిత్ర, అమ్మా అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు చల్లవే. అమ్మా నువ్వే పని చెప్తాను చేస్తా. నేను పక్కలేదు పోవే. పక్కైపోతే పని ఎట్లా జరిగింది? అమ్మా ఈ ఊరుకులోను చిత్రం పక్కలు వేస్తుంది, చిత్రం పక్కలు వేస్తుంది, ఒకటే ఏడిపిస్తున్నారే. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవులో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకుబడి అయితే పెట్టి పక్కలే వేస్తా. అయితే పైకి వస్తావమ్మా. అమ్మా అమ్మ నేను ఒకటి అడిగితే చెప్పవే. అడుగమ్మా. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అక్కయ్యని నన్ను ఒక్కళ్ళ అన్నారంటే మా అమ్మే నా కడుపున పుట్టకపోయినా నా గుణాలని నవ్వింది నీకేనమ్మా. అమ్మా ఆషాఢ మాసం వెళ్ళగానే అక్కయ్యని హైదరాబాద్కు పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళే, నా కాడికి వచ్చేవాళ్ళే, నీ కాడికి పంపిస్తానమ్మా. ఏంటి ఖాతాలు ఏర్పరచుకొని కమ్మగా బతకొచ్చు. అమ్మ ఖాతాలంటే ఏంటమ్మా? ఖాతాలు అంటే ఏమిటో తెలియదటే? తెలీదే. రావే, ఎదురుగా బట్టి కొట్టు ఒకటి ఉంది. ఉంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹10 ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులేసి ఈ ఏలేసి బాగా రంగరివే. అమ్మ చేతికి 5,000 ఉన్నాగా ఆ ఏలేసి రంగరిచ్చా. ఓసే మొద్దు చిన్నప్పుడు నువ్వు బడికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. పంతులు గారితో ఇలా అడుగుతావు ఏమిటి? మంచి నీళ్ళు ఇలా అడిగితే అన్నం ఓ అవి కాసినేసి బాగా రంగరించి ఉండగట్టి వేస్తే ఉండమన్న కాడు ఉంటాడే ముండా కొడుకు అలా ఏర్పరచుకోవాలి ఖాతాలు. అమ్మ అమ్మ త్వరగా అక్కడ ముస్తాబు కానీ అమ్మ త్వరగా కానీ. ఏమే చిత్ర, అక్క
ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పానే నీకు? ఏం చేయమంటావు అక్క? చెప్పకపోతే ఆ కోపం, చెప్తే నీ కోపం, మధ్యలో నాకు వచ్చిన పెద్ద అండ. వద్దులేవే, నువ్వు గట్టిగా ఏడవకు. వద్దు నా మాట నువ్వు ఏడవకు. లోపలికి వెళ్ళి నా కోసం అమ్మ బాదం పప్పు, జీడిపప్పు, పాలు అన్నీ పెట్టింది అక్కడ. బాగా తిని అడ్డంగా పో. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ కనలేవా గోడు వినిపించదా, మా పాట్లు తొలగించరావా. కృష్ణ కనలేవా గోడు వినిపించదా, మా పాట్లు తొలగించరావా. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు. జన్మ శాపమా ఇది పాపమా, జన్మ శాపమా ఇది పాపమా. ఏమని పిలుతును గోపాలనే, ఏమని పిలుతును గోపాల. కృష్ణ కనలేవా గోడు వినిపించదా, మా పాట్లు తొలగించరావా. కృష్ణ కృష్ణ దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మా మనిషిని పట్టుకొని ఆడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప. పక్క వీధి కనుకనే 5 రూపీస్ అంటాడు, మన వీధి అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాటు. ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఓడాలం. ఓడి పోయాడు చూడు. పోయాడులే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే క్రికెట్ బంతిని కొట్టేవాడు మొండా కొడుకుని. సరే కాని బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు? భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసమే ఉబ్బసం. అబ్బాయి పండితుడే. 60 ఎక్కాలు కూడా వచ్చుగా. బంగారు ఏం లేదు తప్ప, నాటు బాంబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్ర గదే? ఇంకా సీల్ తీయలే? వీలు కాక సీన్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచిలో చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయించు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టలే కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడి నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. కొంచెం లోన్ చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే. దేనికో? వచ్చినోడి కొల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించామే? వెనక మధ్యలో వెంకట చౌండప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అద్దం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. లత్తప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. 4 కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి బూజు తులిపించి బడలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు, రుచావాడి కన్నా పనికి. ఊరు పొమ్మటుంది, కాడు రమ్మంటే నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. సరే కానీ బాబు, గదులు చూశాడు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో తెలియ బాబు. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు
పంట దిగించినట్టు ఉంటది. సరే అన్ని ఫోటోలు చూశారు, ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోజు నీ మీద కాలు పైకెత్తుతున్నావు, వాడు కూడా ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ ఆయన. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, ఆముదం లేదు కానీ అమ్మాయి ఇది వస్తుంది ఆయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్లకి ఏమైనా పంపావా? అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించలే, మరి పిలిపించు. అమ్మి నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తుంది కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్పమ్మ కుప్ప. ఏంది కుప్ప కుప్ప అన్నావు? అప్పు కోసం అయింది. అప్పు కోసం అయితే నైసుగా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా గొప్ప ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉన్నది చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాడి కచ్చిల్లో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచి? ఏమన్నాయినా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదరు నుంచి అయితే చూడగానే కళ్ళలో పడు. ఏంది నాయన చూడగానే కళ్ళలో పడేది? కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు ఇంకా దడేలే ఆ నామమా. ఆ నామాలను తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాళ్ళు చలామని. నీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడని ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి ఏమైనా చేసింది? అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ టైమ్స్ చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారే అలా పడుతుంది. అదిలే పోలీసులు చూసి పోరం పోకూడదు భయపడ్డట. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. టైగర్ లేదు, టైగరు. ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటే? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు రొచ్చేసేపు బట్టతనామికి ఎందుకురా బర్మా చుట్టాను, ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సింగుడకెందుకురా పత్తి పేరం అన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాడనికి ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లిగల పడ్డట్టే, ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీ